కర్దమ మహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలాచార్యుని ఉపదేశం ఆలకించి మోహం పోగొట్టుకొనింది. కపిలాచార్యునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి పరబ్రహ్మానికి సంబంధించిన తాత్వికమైన సాంఖ్యజ్ఞానంతో కపిలుండి స్తుతించిన సందర్భములోని ఈ పద్యము 3వ స్కందము నుండి గ్రహింపబడినది. ధీమహిత భవన్ మంగళ నామస్మరణాను కీర్తనముగలహీనుల్ శ్రీమంతులగుదురు అగ్నిష్టోమాది కృదాళి కంటే శుద్ధులు తలపన్. భావం: ఓ జ్ఞానస్వరూప, మంగళకరమైన నీ నామాన్ని స్మరించిన 10 మందితో కలిసి పాడినా దరిద్రులు సైతం శ్రీమంతులవుతారు. అంతేకాదు, అటువంటి వారు అగ్నిష్టోమం మొదలైన యజ్ఞాలు చేసిన వారి కంటే పరిశుద్ధులవుతారు. అర్థాలు: ధీమహిత, ఓ బుద్ధిమంతుడా, భవత్, నీ యొక్క, మంగళ, శుభకరమైన, నామములను, స్మరణ, స్మరించుట, అనెడి, కీర్తనము ప్లస్ కళ, ఇతరులతో కలిసి పాడునట్టి, హీనుల్, పేదవారు, శ్రీమంతులు, ధనవంతులు, అగుదురు, అగ్నిష్టోమ ప్లస్ ఆది, అగ్నిష్టోమము మొదలగు యజ్ఞములు కృత్ చేయువారి, ఆళి ప్లస్ కంటెన్, సమూహముల కంటెను, తలపన్ పరిశీలించిన, శుద్ధులు స్వచ్ఛమైన వారగుదురు. ధీమహిత భవన్ మంగళ నామస్మరణాను కీర్తనముగలహీనుల్ శ్రీమంతులగుదురు అగ్నిష్టోమాది కృదాళి కంటే శుద్ధులు తలపన్.